హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ షిరిడి నుంచి శనిసింగాపూర్ వెళ్తున్నాం. శనిసింగాపూర్ వెళ్లే దారిలో ప్యూర్ గా మనకి చెరుకు రసం లభిస్తుంది. ఇక్కడ చెరుకు రసం చూసుకున్నట్లయితే ఒరిజినల్ గా ఇక్కడ ఆవుల నుంచి తయారు చేసిన మిషన్ ద్వారా వాళ్ళు చెరుకు రసం చేస్తున్నారు. చెరుకు రసం చూసుకున్నట్లయితే చాలా ప్యూర్ గా, ఒరిజినల్ గా, తీయగా, మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో షుగర్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ గా రైతులు పండించినటువంటి చెరుకు నుంచి ఈ చెరుకు రసాన్ని అనేది తీయడం జరుగుతుంది. అంతేకాదు ఈ షిరిడి వెళ్లే దారిలో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ ఆగడం జరుగుతుంది. అందరూ కూడా కొంచెం రిలీఫ్ కోసం ఇలా చెరుకు రసాన్ని, కీరాని, కొన్ని రకాల ఐటమ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా వెళ్లే దారిలో కొంచెం రిఫ్రెష్ అయితే శనిసింగాపూర్ వెళ్ళొచ్చేప్పుడు అలసటగా ఉండదనే ఉద్దేశంతో ఈ చెరుకు రసంతోనే మొదలు పెడుతున్నాం. ఓకేనా? कितना है तुम्हारा? दो है क्या? కీరా మొత్తం కూడా ఇక్కడ ఒరిజినల్ గా పండించడం జరుగుతుంది. ఈ కీరాను పండించిన తర్వాత వీళ్ళు ఇలా ముక్కలుగా కోసి వీటిని అందరికి కూడా అందించడం అనేది జరుగుతుంది. కీరాతో పాటుగా చెరుకు రసం, తర్వాత ఇక్కడ నానా రకాల ఐటమ్స్. అంటే జస్ట్ శనిసింగాపూర్ వెళ్లే దారిలో ఇలా పెట్టడం వల్ల రీఫ్రెష్ కోసం. అంటే చాలా మంది కొంచెం మూడీగా ఉంటారు కదా, జర్నీ చేసి ఉంటారు. అంతేకాకుండా దీనివల్ల మనకి కొంచెం రీఫ్రెష్ అయిన తర్వాత మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు చూసుకున్నట్టయితే గేమ్స్ కోసం చాలా ఆడుతున్నారు, ఉయ్యాలు ఏర్పాటు చేశారు. ఇలా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా శనిసింగాపూర్ వెళ్లే దారిలో మనకి ట్రావెలర్స్ అందరూ కూడా ఆనందాన్ని పంచుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్.